కొండా సుస్మిత వ్యాఖ్యల వ్యవహారం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ పీసీసీ క్రమశిక్షణ ముందు హాజరు కానున్నారు. తన కూతురు చేసిన వ్యాఖ్యలపైన రాతపూర్వక వివరణ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. సుస్మిత వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ చెప్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల ముందు వివరించి తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని కోరనున్నట్టు సమాచారం. ఇక కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపాయి. దీంతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులపైన వివరణ ఇచ్చేందుకు సురేఖ నేడు కమిటీ ముందుకు రానున్నారు. కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని, సుస్మిత వ్యాఖ్యలు ఆమె సొంత అభిప్రాయాలని స్పష్టం చేయనున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు సుస్మిత అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనే అంశాన్ని కూడా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం. మరి సురేఖ వివరణపైన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఎంతటి వారైనా పార్టీ క్రమశిక్షణకు లోబడి పనిచేయాల్సిందేనని, లైన్ దాటితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. నిజామాబాద్ వేదికగా మాట్లాడిన ఆయన కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. సీనియర్ నాయకురాలు కొండా సురేఖ సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేస్తూ ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆమెకు వివరణ కోరటం జరిగిందని తెలిపారు. పార్టీ నియమావళిని అతిక్రమిస్తే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు. సుస్మిత కానీ చిన్నారెడ్డి గారు కానీ ఎవరు క్రమశిక్షణ కిందకి వస్తారు. కొండా సురేఖ గారు ఏళ్ల తరబడి రాజకీయాల్లో ఉన్నారు. వారంటే మా అందరూ కూడా గౌరవం. పార్టీ లైన్ దాటి కొండా సుస్మిత గారు మాట్లాడినట్టు వ్యవహారం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండా సుస్మిత గారు కొండా సురేఖ కూతురు. సురేఖ గారు బాధ్యతమైనటువంటి మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి వారికి నిన్న వివరణ కోరడం జరిగింది. సురేఖ గారు వివరణ ఇచ్చిన తర్వాత తదుపరి ఏం చేయాలో ఆలోచిస్తాం. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, అందరూ కూడా గౌరవప్రదమైన నాయకులు. ఎందుకు అలా మాట్లాడినారు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, వాటి మీద కూడా వివరణ అడుగుతుంది. ఎవరైనా పార్టీ లైన్ దాటినప్పుడు పార్టీ నియమావళి ప్రకారము ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో డిసిప్లినరీ కమిటీలో చర్చించి చర్యలు తీసుకుంటారు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిషన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసీ ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసీ తీసుకుంటారు. ఎవరు వారు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. మా దృష్టికి రాగానే మేము ఆ రోజు గుట్టల్ వెళ్తున్నటువంటి సమయంలో పొంగులేటి గారు, నేను, ముఖ్యమంత్రి గారు చాపర్లో వెళ్తున్న సమయంలో ఇది చర్చకు వచ్చింది. సీఎం గారు అక్కడే పొంగులేటి గారు చెప్పడం జరిగింది. మొత్తం సమీలంగా పరిశీలించి ఎక్కడి లోపం జరిగింది తెలుసుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం గారు చెప్పడం జరిగింది. వారు కూడా తన ఆవేదన వివరణ ఇవ్వడం జరిగింది.
నిన్న బాన్స్వాడ నుంచి వచ్చినటువంటి పాత కాంగ్రెస్ నాయకులు కలవడం జరిగింది. మీరు ఇటీవల చూసుకుంటారు, సొసైటీలు కానీ, టెంపుల్ కమిటీస్ కానీ, మార్కెట్ కమిటీస్ కానీ నియామకంలో 2014-15 నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పోరాడినటువంటి 2023లో అధికారులు రావడానికి కారణమైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, అది మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు కావచ్చు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన వారు కావచ్చు, జిల్లా కాంగ్రెస్ వివిధ హోదాలో పనిచేసిన వారు కావచ్చు, 70% పదవులు. ఒకవేళ ఒక నియోజకవర్గం 20 సొసైటీలు ఉంటే దాంట్లో 14 సొసైటీలు పాత కాంగ్రెస్ ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీ కోసం సేవలు అందించే వారికి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఒప్పుకోకపోయినా ఇది పార్టీ విధానం. కాంగ్రెస్ కండువా కప్పులే జాతీయ ఎజెండా ఎవరు ఏమన్నా దాని లోతుగా నేను ఓదార్చుకోలేదు. ఇప్పుడు వారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, సంక్షేమం